క్లైభ్యం మాస్మగమః పార్థ నైతద్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. పార్థ, ఓ అర్జున, క్లైభ్యము అధైర్యమును, మాస్మగమ పొందకము. ఇది నీ యందు తగదు. శత్రువులను తప్పింపచేయు ఓ అర్జున, క్షుద్రమైన ఈ నీచమైన హృదయ దౌర్బల్యాన్ని విడనాడుము. యుద్ధానికి సిద్ధుడవు కమ్ము. ఓ అర్జున, అధైర్యమును పొందకము. ఇది నీకు తగదు. నీచమగు ఈ మనోదుర్బలత్వమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము. క్లైబ్యము అనగా క్లీబత్వము, నపుంసకత్వము, పౌరుషము లేకుండుట, పిరికితనము, అధైర్యము. దీనిని పొందకము అని భగవానుడు అర్జునుడిని హెచ్చరించుచున్నాడు. అధైర్యము చాలా నీచమగు స్వభావముటచే క్లైబ్యము అనగా నపుంసకత్వము అని దానిని భగవానుడు వర్ణించి చెబుతున్నాడు. సుగుణములలో ధైర్యము, నిర్భయత్వము చాలా ప్రధానములైనవి. అవి ఉండినచో తక్కిన సుగుణములన్నీ వచ్చి చేరును. కనుకనే భగవానుడు గీత 16వ అధ్యాయ ప్రారంభములో 26 సుగుణములను పేర్కొనుచు తొలతొల్తనే మొట్టమొదటనే అభయము అను సుగుణరాజమును వర్ణించి చెప్పెను. అందువలన ధైర్యముగా దేనికి భయపడకుండా, పిరికితనంతో ఉండకుండా, ఈ పిరికితనాన్ని భగవానుడు నీచగుణము అని చెప్పాను. అందువలన ధైర్యముగా దేనిలోనూ భయపడకుండా ధైర్యముగా ఉంటే విజయము తథ్యము అని భగవానుడు అర్జునునితో చెప్పెను. ఉత్సాహము, సాహసము, ధైర్యము, సుద్బుద్ధి, సద్బుద్ధి, శక్తి, పరాక్రమము అను ఈ 6 సుగుణములను ఎచట ఉండునో అచట సాక్షాత్ భగవానుడు కాపురముండునని పెద్దలు చెప్పుదురు. అట్లు కానిచో గీతలో ఓం ప్రప్రథమముగా శ్రీకృష్ణమూర్తి ఈ ధైర్యముగు సుగుణమును ఏల ప్రతిపాదించవలెను. భగవానుడు నోరు తెరుచుటతోడనే మొట్టమొదట ఈ నిర్భయత్వమును మంత్రరాజము అతని ముఖారవిందము నుండి బయల్పడెను. అందువలన అర్జునుడికి ఉత్సాహము, ధైర్యము, ఈ అధైర్యాన్ని విడనాడుము అని భగవానుడు చెప్పెను. ఈ విషయము అర్జునుడికి మాత్రమే కాదు, మన అందరికీ వర్తించును. అధైర్యాన్ని విడనాడము, భయాన్ని విడనాడము, ధైర్యములతో నుండము, పిరికితనాన్ని విడిలిపెట్టము. ఎటువంటి సమయములోనైనా నిర్భయంగా, ధైర్యంగా ఉండమని భగవానుడు, కృష్ణ భగవానుడు మనకు గీతాసారముగా చెప్పెను. జై శ్రీకృష్ణ.